హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ అయిన డీ బుక్ అనే ఒక బాలీవుడ్ హారర్ మూవీ గురించి తెలుసుకుందాం. ఇందులో లీడ్ రోల్ ప్లే చేసింది ఇమ్రాన్ హాష్మి. ఇది 2017లో వచ్చిన ఇజ్రా అనే మలయాళం మూవీని బేస్ చేసుకొని తీశారు. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లో మారిషియస్ అనే ఐలాండ్లో చివరిగా మిగిలి ఉన్న ఒక జూయిష్ వ్యక్తి చనిపోతాడు. ఆ ఐలాండ్లో మిగిలి ఉన్న చివరి జూయిష్ వ్యక్తి తనే. సో అతను చనిపోయినప్పుడు తన ఇంట్లో మిగిలి ఉన్న యాంటిక్ సామాన్లన్నీ అమ్మేసి తన ఇంటిని గవర్నమెంట్ తాళం వేసేస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకు యాంటిక్ వస్తువులు అమ్మే ఒక అతన్ని చూపిస్తారు. తను తన దగ్గర పని చేసేవాడిని ఇక్కడికి ఆ చనిపోయిన వ్యక్తి ఇంటి నుంచి కొన్ని యాంటిక్ సామాన్లు వస్తున్నాయని వాటిని జాగ్రత్తగా పెట్టమని చెప్తాడు. అది చెప్పేసి ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ షిఫ్ట్ అయి మనకు శామ్ అనే అతన్ని చూపిస్తారు. తను బాంబే నుంచి మారిషియస్కి తన వైఫ్తో పని మీద వెళ్తూ ఉంటాడు. ఇక్కడ తన వైఫ్ ఫ్రెండ్స్ని ఫ్యామిలీని వదిలేసి అంత దూరం మారిషియస్కి వెళ్ళిపోవడం నచ్చట్లేదని చెప్తుంది. ఇదంతా ముందే మాట్లాడుకున్నాం కదా, జస్ట్ 2 years మాత్రమే అని ఇక్కడ శామ్ చెప్తాడు. శామ్ ఒక క్రిస్టియన్, తను ఆర్ఫనేజ్లో పెరిగి ఉంటాడు. సో తనని పెళ్లి చేసుకున్నందుకు మాహి వాళ్ళ పేరెంట్స్ తనతో మాట్లాడుతూ ఉండరు. ఇక్కడ శామ్ మాహితో ఫ్రెష్గా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేద్దామని మారిషియస్ వెళ్దామని చెప్తాడు. సో వాళ్ళిద్దరూ మారిషియస్ చేరుకుంటారు. ఇక్కడ షాప్కి యాంటిక్ సామాన్లన్నీ వచ్చేసి ఉంటాయి. అక్కడ పని చేసే అతను ఆ యాంటిక్ సామాన్లో ఉండే ఒక బాక్స్ని చూస్తాడు. ఆ వైన్ బాక్స్ని తను పక్కనే ఉన్న ఒక కీతో ఓపెన్ చేసేకి ట్రై చేస్తాడు. అప్పుడే తన వెనకాల ఉండే ఒక గ్లాస్ పగిలిపోతుంది. తన పక్కన ఉండే వస్తువులన్నీ అవే కదులుతూ ఉంటాయి. అది చూసి తను చాలా భయపడిపోతాడు. సడన్గా తన పైన ఎవరో అటాక్ చేస్తారు. దీంతో సీన్ కట్టి నెక్స్ట్ డే అక్కడికి పోలీసులు వస్తారు. ఆ షాప్ ఓనర్ ఇక్కడ పని చేసే అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డోర్ పగలగొట్టుకొని లోపలికి వచ్చామని చెప్తాడు. లోపల పని చేసే అతను చనిపోయి పడి ఉంటాడు. సో ఆ బాడీ దగ్గరికి వెళ్ళి పోలీసులు చూస్తారు. ఆ బాడీ చాలా విచిత్రమైన షేప్లో ఉంటుంది. శామ్ మీటింగ్కి వెళ్తాడు. మారిషియస్ 2 కాంటినెంట్స్ మధ్యలో ఉంటుంది. యూరోప్ ఇండస్ట్రియల్ వేస్ట్ని మారిషియస్లో డిస్పోజ్ చేసేకి ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఆ ఆపరేషన్కి హెడ్గా ఇక్కడికి శామ్ వచ్చి ఉంటాడు. సో ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ కొంచెం లీక్ అయినా కూడా ఐలాండ్ వాటర్లో కలిసి ఐలాండ్ మొత్తం నాశనం అయిపోతుందని ఇక్కడ శామ్ చెప్తాడు. అలా జరగకూడదనే ఇక్కడ సెక్యూరిటీ టైట్గా పెట్టి ఉంటారు. ఫస్ట్ ఐడి కార్డ్ స్కాన్ చేయాలి, సెకండ్ పాస్వర్డ్, థర్డ్ ఫేస్ రికగ్నిషన్. ఇక్కడ సంజయ్ నా ఫ్రెండ్ ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడని నీకు పరిచయం చేపిస్తా అని ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తాడు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ యాంటిక్ షాప్లో జరిగిండే మర్డర్ కేసులో బిజీగా ఉంటాడు. సో తర్వాత కలుస్తా అని చెప్తాడు. ఒకరోజు శామ్ ఇంకా మాహి జాగింగ్కి వెళ్తారు. అక్కడ వాళ్ళ నైబర్స్ కలుస్తారు. వాళ్ళు కాఫీకి పిలుస్తారు. కానీ శామ్ మీటింగ్కి టైం అయిపోతుందని తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మాహి వాళ్ళుండే విల్లాకి ఇంటీరియర్ డిజైన్ చేస్తూ ఉంటుంది. సో తను ఆ యాంటిక్ షాప్కి వెళ్తుంది. అక్కడ చాలా వస్తువులు చూస్తుంది. కానీ తనకి ఆ వైన్ బాక్స్ నచ్చి తను ఆ వైన్ బాక్స్ని ఇంటికి తీసుకొని వెళ్తుంది. దానిపైన జూయిష్ లాంగ్వేజ్లో ఏదో రాసి ఉంటుంది. తను ఆ బాక్స్ని ఇంటికి తీసుకొని వెళ్ళి ఓపెన్ చేస్తుంది. అందులో ఒక బాటిల్ ఉంటుంది. అలాగే ఒక చిన్న కర్చీఫ్లో కొన్ని వెంట్రుకలు ఉంటాయి. అంతేకాకుండా అక్కడ ఒక చిన్న పీస్ ఉంటుంది. ఆ పీస్ని లాగడంతో ఆ హోల్ నుంచి ఏదో బయటకు వచ్చి తన లోపలికి వెళ్ళినట్లు మనకు అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి శామ్ ఇంటికి వస్తాడు. ఇల్లు మొత్తం పవర్ కట్ అయ్యి ఉంటుంది. సో తను ఫ్లాష్ వేసుకొని మాహిని వెతుకుతాడు. సడన్గా తనకి మాహి కనిపిస్తుంది. తను విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ డే తను ఆ బాక్స్ దగ్గరే కూర్చొని ఉంటుంది. తను ఏదో మారిపోయినట్లు ఇక్కడ శామ్కి అనిపిస్తుంది. తను తన వర్క్కి వెళ్తాడు. ఇంట్లో మాహి బాత్రూంలో అద్దంలో తనని తాను చూసుకుంటూ ఉంటుంది. సడన్గా తన వెనకాల ఎవరో ఉన్నట్లు తనకి అనిపిస్తుంది. అంతేకాకుండా షవర్లో ఎవరో ఉన్నట్లు కూడా తనకి అనిపిస్తుంది. తను వెళ్ళి చూస్తుంది. అక్కడ సడన్గా ఎవరో తన చేయి పట్టుకుంటారు. అప్పుడే తనకి ఆ ఆత్మ ముఖం కనిపిస్తుంది. అది చూసి తను భయపడిపోయి అక్కడి నుంచి బయటికి పారిపోయి వస్తుంది. తనకి బయట పని మనిషి కనిపిస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. తను భయంతో వెంటనే శామ్ని కలిసేకి వెళ్తుంది. శామ్ ఏమీ కాలేదని, నువ్వు హాలిజినేట్ చేసుకుని ఉంటావని, నీకు నిద్ర సరిపోవట్లేదని చెప్తాడు. నువ్వు ఈ కొత్త ప్లేస్లో అడ్జస్ట్ అయ్యేకి టైం పడుతుందని ఇక్కడ మాహితో చెప్తాడు. ఆ రోజు రాత్రి పనుకున్నప్పుడు తనకి ఆటిక్ పైన ఎవరో నడుస్తున్నట్లు సౌండ్ వస్తుంది. శామ్ లైట్ ఇంకా ఒక స్టిక్ తీసుకొని ఆటిక్ పైకి వెళ్తాడు. కానీ ఆటిక్ పైన ఎవరు ఉండరు. అప్పుడే ఫ్లోర్ విరిగిపోయి తను ఆటిక్ పై నుంచి కిందకి పడిపోతాడు. నెక్స్ట్ డే సంజయ్ చెప్పిన పోలీస్ ఆఫీసర్ శామ్ని కలిసేకి వస్తాడు. అలాగే శామ్కి వినిపించిన ఫుడ్ స్టెప్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తా అని చెప్తాడు. ఇక్కడికి ఎవరన్నా వచ్చే ఛాన్సెస్ ఉండవని, ఒకవేళ వచ్చి ఉన్నా
ఏదన్నా జంతువు వచ్చి ఉంటుందని, చుట్టుపక్కల ఏదన్నా అన్యూజువల్గా జరిగిందేమో ఎంక్వైరీ చేస్తా అని చెప్తాడు. ఇక్కడ మాహి బిహేవియర్ రాను రాను మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళని కలిసేకి ఆర్ఫనేజ్ నుంచి ఫాదర్ వస్తారు. చిన్నప్పుడు శామ్ పేరెంట్స్ చనిపోయినప్పుడు ఫాదరే శామ్ని పెంచి ఉంటాడు. శామ్ ఫాదర్ని ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. ఇంట్లో మాహి తనకి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సడన్గా మళ్ళీ తనకి ఆత్మ కనిపిస్తుంది. ఫాదర్ ఇంటికి వస్తారు. ఫాదర్కి ఏదో తెలియని ఒక బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఇంట్లో మాహి కనపడదు. శామ్ మాహిని వెతుక్కుంటూ లోపలికి వెళ్తాడు. ఫాదర్ మెల్లిగా ఇంట్లోకి వెళ్తాడు. మాహి యాటిక్ పైకి వెళ్ళినట్లు అక్కడ గుర్తులు కనిపిస్తాయి. శామ్ అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడ మాహి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. ఇంకోవైపు ఫాదర్కి ఆ వైన్ బాక్స్ కనిపిస్తుంది. డాక్టర్ మాహికి ఏం కాలేదని గ్లూకోజ్ ఎక్కించాక ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చని చెప్తాడు. ఇక్కడ ఫాదర్ ఆ వైన్ బాక్స్ని ఎవరు ఓపెన్ చేశారు అని అడుగుతారు. దానికి శామ్ మాహి ఓపెన్ చేసిందని చెప్తాడు. ఆ బాక్స్ ఒక డీ బుక్ అని, జూయిష్ వాళ్ళు ఆత్మల్ని బంధించేకి అలా యూజ్ చేసేవారని ఇక్కడ ఫాదర్ చెప్తారు. ఆ బాక్స్ ఓపెన్ చేసినందుకు మాహి పొసెస్ అయిపోయి ఉండొచ్చని ఇక్కడ ఫాదర్ చెప్తారు. ఆ బాక్స్ పైన జూయిష్లో ఏదో రాసి ఉంటుంది. సో దాన్ని ఫోటో తీసి ఒక యూనివర్సిటీకి ట్రాన్స్లేట్ చేసేకి వాళ్ళు పంపిస్తారు. అక్కడ ఒక లెక్చరర్ దాన్ని ట్రాన్స్లేట్ చేసి మీకు మెయిల్ చేశానని, అలాగే మీకు హెల్ప్ చేసేకి ఒక వ్యక్తి అడ్రస్ కూడా పంపించా అని చెప్తారు. ఆ బాక్స్ పైన ఉండేదాన్ని ట్రాన్స్లేట్ చేస్తే అబ్రహాం ఇజ్రా అనే వ్యక్తి ఆత్మ ఆ బాక్స్లో ఉందని దానిపైన ఉంటుంది. సో వాళ్ళకి హెల్ప్ చేసేకి ఆ లెక్చరర్ పంపించిన అడ్రస్కి నేను వెళ్తా అని, మాహి కోసం ఇది చేయాల్సిందే అని శామ్ అక్కడికి వెళ్తాడు. అక్కడ తను బెంజామిన్ని కలిసి జరిగిందంతా చెప్తాడు. ఇక్కడ ఆయన అంతా విని, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే డీ బుక్ నీ వైఫ్ని పొసెస్ చేయలేదని చెప్తాడు. అంత ఈజీగా డీ బుక్ ఒక మనిషిని పొసెస్ చేయలేడని, అలా చేయాలంటే బాడీ ఇంకా ఆత్మ పూర్తిగా ఏకం అయ్యి ఉండకూడదని చెప్తాడు. లేకపోతే మెంటల్ కండిషన్ సరిగ్గా లేని వాళ్ళని కూడా ఆ డీ బుక్ పొసెస్ చేయగలడని, నీ వైఫ్ని డీ బుక్ పొసెస్ చేసి ఉండాడని ఇక్కడ ఆయన చెప్తారు. అప్పుడు తనకి మాహి కాల్ చేసి నేను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఈ విషయం వినగానే ఆయన నీకు పుట్టబోయే బిడ్డని ఆ డీ బుక్ పొసెస్ చేశాడని చెప్తాడు. దీని గురించి మాట్లాడేకి నెక్స్ట్ డే రమ్మని ఇక్కడ ఆయన శామ్తో చెప్తాడు. కానీ నెక్స్ట్ డే శామ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చనిపోయి ఉంటారు. ఇక్కడ శామ్ బెంజమిన్ కొడుకు మార్కస్ని కలుస్తాడు. ఇక్కడ మార్కస్ నీకు హెల్ప్ చేసేకి నేను వస్తానని, కానీ ఇప్పుడే కాదని నేను ప్రిపరేషన్ చేసుకోవాలని చెప్తాడు. మనకు ఒకటే ఛాన్స్ ఉంటుందని, మనం జాగ్రత్తగా చేయాలని ఇక్కడ మార్కస్ చెప్తాడు. శామ్కి హెల్ప్గా ఉండేకి ఒక చైన్ని తనకి ఇస్తాడు. శామ్ ఇంటికి వస్తాడు. ఇక్కడ జరిగే విషయమంతా తను మాహితో చెప్పడు. రిఫ్లెక్ట్ అయ్యే ప్రదేశాల్లో ఆత్మకి పవర్ ఎక్కువ ఉంటుందని ఆ ఇంట్లో ఉండే అద్దాలన్నీ తను పగలగొట్టేస్తాడు. ఇలాగే కొన్ని నెలలు గడిచిపోతాయి. వాళ్ళు ఒకరోజు వాకింగ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ నైబర్స్ కనిపిస్తారు. అక్కడ వాళ్ళ కుక్క మాహిని చూసి అరుస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి ఇక్కడ శామ్కి మెలకు వస్తుంది. వాళ్ళ బెడ్ దగ్గర ఉండే అద్దం పగిలిపోతుంది. మాహి తన ప్లేస్లో ఉండదు. మాహిని వెతుక్కుంటూ ఇక్కడ శామ్ వెళ్తాడు. ఒక గోడపైన రక్తంతో ఉన్న ఒక బ్యాగ్ తీసుకొని మాహి నడుస్తూ ఉంటుంది. ఇక్కడ శామ్ని చూసుకొని మాహి పారిపోతుంది. శామ్ మాహి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడే అక్కడికి మార్కస్ వస్తాడు. మార్కస్ మాహిని ఆపేస్తాడు. ఇక్కడ మార్కస్ నువ్వు ఎవరు అని తనని అడుగుతాడు. దానికి తను అబ్రహాం ఇజ్రా అని చెప్తుంది. తను మాహిని స్పృహ తప్పేలా చేస్తాడు. శామ్ తనని ఇంటికి తీసుకుని వస్తాడు. ఇక్కడ మార్కస్ తన పేరు అబ్రహాం ఇజ్రా అని చెప్పాడు కదా, దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్తాడు. సో ఆ వైన్ బాక్స్ ఫస్ట్ ఈ మూవీలో చనిపోయిన వ్యక్తి ఇంటి నుంచి వచ్చి ఉంటుంది. సో మార్కస్ అక్కడికి వెళ్తాడు. ఆ ఇంట్లో ఏదైనా బుక్ దొరుకుతుందేమో అని మార్కస్ వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఆ ఆత్మ తన పైన అటాక్ చేస్తుంది. కానీ తన దగ్గర ఉండే $1 చూపించడంతో ఆత్మ అక్కడి నుంచి పారిపోతుంది. ఆ ఇంట్లో తనకి ఒక బుక్ దొరుకుతుంది. ఆ బుక్ని మార్కస్ చదువుతాడు. అందులో 1961లో జరిగిండే స్టోరీ ఉంటుంది. అబ్రహాం అనే ఒక జూయిష్ వ్యక్తి క్రిస్టియన్ అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. సో ఇక్కడ ఆ అమ్మాయి నోరా ప్రెగ్నెంట్ అని అబ్రహాంకి తెలుస్తుంది. తను వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తాడు. వాళ్ళ నాన్న తన మాటలు వినకుండా ఆ అమ్మాయితో కలవకూడదని ఒక ఐలాండ్లో తనని బంధించి పెడతాడు. ఆ ఐలాండ్ నుంచి ఒక పనివాడితో అబ్రహాం ఒక లెటర్ పంపిస్తాడు. మన ఇద్దరం కలవడం కష్టమని, నన్ను క్షమించు అని రాసి ఉంటాడు. ఆ లెటర్ చూసి ఇక్కడ నోరా సూసైడ్ చేసుకుని చనిపోతుంది.
నోరా వాళ్ళ నాన్న ఆ లెటర్ని చూస్తాడు. ఊరి వాళ్ళతో కలిసి అబ్రహాం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అబ్రహాం ఊర్లోకి రాగానే వాళ్ళందరూ కలిసి అబ్రహాం పైన అటాక్ చేస్తారు. వాళ్ళ నాన్న కాపాడి అబ్రహాంని ఇంటికి తీసుకుని వెళ్తాడు. కానీ డాక్టర్ తను నార్మల్ మనిషి కాలేడని చెప్తాడు. ఇక్కడ అబ్రహాం వాళ్ళ నాన్న కొన్ని రిచువల్స్ చేసి అబ్రహాంని చంపేస్తాడు. తన ఆత్మని ఆ వైన్ బాక్స్లో పెడతాడు. ఆ ఆత్మతో పాటు ఆ బాక్స్లో ఒక శాపాన్ని కూడా పెడతాడు. ఆ శాపం ఏమంటే ఆ ఐలాండ్లో చివరి జూయిష్ వ్యక్తి చనిపోయాక ఆ ఆత్మ బయటికి వచ్చి ఆ ఐలాండ్ని నాశనం చేసేస్తుంది. సో ఆ జూయిష్ వ్యక్తి చనిపోయాక ఇక్కడ ఆ అబ్రహాం ఆత్మ బయటికి వచ్చేసి ఉంటుంది. అబ్రహాం సమాధిలో డూప్లికేట్ బాడీ పెట్టి తన బాడీని వాళ్ళ నాన్న దూరంగా నీళ్ళలో పాడేస్తాడు. సో ఆ బుక్లో ఆ ఆత్మ బయటికి వచ్చినప్పుడు ఆ ఐలాండ్ని నాశనం చేయగలిగే ఒక వ్యక్తి బాడీలో ఆత్మ వెళ్తుందని ఉంటుంది. సో మార్కస్ ఇదంతా ఫాదర్తో మాట్లాడి ఎక్సోసిజంకి ప్లాన్ చేస్తాడు. సో వాళ్ళ ఇంటికి పోలీస్ ఆఫీసర్ కూడా వస్తాడు. పోలీస్ ఆఫీసర్కి కూడా ఫాదర్ జరిగిందంతా చెప్తాడు. తనని కూడా ఆ ఎక్సోసిజంలో కలుపుకుంటారు. ఇక్కడ మార్కస్ ఆ బుక్లో ఉండేది నిజమో కాదో ఫస్ట్ నేను తెలుసుకోవాలని అబ్రహాం సమాధిలో తన బాడీ ఉందో లేదో చెక్ చేయాలని చెప్తాడు. పోలీస్ ఆఫీసర్ ఇంకా మార్కస్ శ్మశానం చెక్ చేస్తాడు. అక్కడ డూప్లికేట్ బాడీ ఉంటుంది. సో ఎక్సోసిజం చేయాలంటే 10 మంది జూయిష్ వ్యక్తులు కావాలని ఇక్కడ మార్కస్ పోలీస్ ఆఫీసర్తో చెప్తాడు. సీన్లో మనకు ఇక్కడ శామ్ని చూపిస్తాడు. పోలీస్ ఆఫీసర్ శామ్ పైన అటాక్ చేసి తనని పట్టుకొని వెళ్తారు. శామ్ని ఒక చైర్కి కట్టేసి ఉంటారు. తన చుట్టూ అందరూ నిలబడుకొని ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది అని ఇక్కడ శామ్ చెప్తాడు. నిజానికి మాహి నుంచి ఆ ఆత్మ శామ్లోకి వచ్చేసి ఉంటుంది. మార్కస్ అక్కడికి వచ్చిన రోజే అది తెలుసుకుని ఉంటాడు. ఎందుకంటే ఆ ఐలాండ్ని నాశనం చేసేసేకి ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ని ఎక్స్పోజ్ చేస్తే రేడియేషన్ వల్ల ఆ ఐలాండ్ మొత్తం నాశనం అయిపోతుంది. అలాగే చిన్నప్పుడు శామ్ వాళ్ళ పేరెంట్స్ చనిపోయినప్పుడు తన మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండేది కాదని ఫాదర్ చెప్తారు. సో ఇదంతా చూసి మార్కస్ తెలుసుకుంటాడు. ఆ రోజు మార్కస్ వచ్చినప్పుడు శామ్ మాహిని ఫాలో చేసుకుని వెళ్తూ ఉంటాడు. అది ఒక ట్రాప్. అక్కడ మాహి నుంచి ఆత్మ శామ్లోకి దూరిపోయి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు శామ్ని కట్టేసి ఎక్సోసిజం స్టార్ట్ చేస్తారు. అక్కడికి ఒక 10 మంది జూయిష్ వాళ్ళు ప్రే చేస్తారు. కానీ ఇక్కడ శామ్ తప్పించుకొని వాళ్ళ పైన అటాక్ చేస్తాడు. అయినా మార్కస్ ఎలాగో అలా ఆత్మని శామ్ నుంచి బయటికి తీసి ఆ బాక్స్లో బంధించేస్తాడు. ఆ బాక్స్ని తీసుకుని వెళ్ళి అబ్రహాం బాడీ ఉండే చోట పడేయాలని చెప్తాడు. అబ్రహాం బాడీ ఎక్కడుందో ఆ బుక్లో ఉంటుంది. సో ఆ బాక్స్ని తీసుకొని వెళ్ళి మార్కస్ అబ్రహాం బాట దాన్ని వేసేస్తాడు. ఇక్కడ శామ్కి ఇంకా మాహికి కొడుకు పుడతాడు. దీంతో మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ మూవీ స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.